శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ సీమాంధ్ర కాదు తెలుగు జాతే ఈ రోజు మన ఆశాజ్యోతి ఏం చెప్తారని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా మన నాయకులు ప్రీతమ నాయకులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఉంది ఇట్లా కొంచెం వెనక్కి మీరు కూడా వెనక్కి సెక్యూరిటీ వేదిక పైన పెద్దలు మా తమ్ముళ్ళ ఉత్సాహం చూస్తున్నాను. ఏం తమ్ముళ్ళు ఉత్సాహంగా ఉన్నారా? లాస్ట్ లో ఉండే తమ్ముళ్ళు ఉత్సాహంగా ఉన్నారా? ఈ పక్క ఉండే తమ్ముళ్ళు ఉత్సాహంగా ఉన్నారా? ఉత్సాహంగా ఉన్నామని వాళ్ళు చేలు పైకెత్తండి. ఎక్కడ చూసినా తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రజా గర్జన ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం. తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు, నాకు ప్రాణ సమానమైన మా తెలుగింటి ఆడపడుచులందరికీ నన్ను గాని పార్టీని గాని కాపాడినటువంటి ఈ రోజు ఈ మీటింగ్ జరుగుతా ఉందంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, జెండా మోస్తూనే ఉన్నారు. అలాంటి నా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను వచ్చింది మొట్టమొదటిసారిగా విజయనగరం. విజయానికి ఇది నగరం. రేపు రాబోయే రోజుల్లో నేను సంకల్పించిన విజయం సాధించి తీరుతాం. అది ఇక్కడి నుంచే ప్రారంభిస్తాను. ఏం తమ్ముళ్ళు, నా కోసం నేను వచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ గడ్డ చూస్తే విజయనగరం పేరు తలుచుకుంటే రోమాలు నిక్కబుడుచుకుంటాయి తమ్ముళ్ళు. అదే విజయనగరం. నేను ఈరోజు వస్తా ఉంటే మా తమ్ముళ్ళందరూ కూడా విజయం కోసం 2 వేళ్లే చూపించారు. నేను చూశాను, నాకే ఆశ్చర్యమైంది. ఏ తమ్ముడు చూసినా, ఏ ఆడబిడ్డ చూసినా 2 వేళ్లు తప్ప, విక్టరీ సింబల్ తప్ప వేరే చూపించడం లేదు. కేంద్రం చేసిన పనికి సోనియా గాంధీ కాదు, గాడ్సే. గాంధీ చేసే పని కాదు ఇది. వెన్నుపోటు పొడిచే అలవాటు ఉండేది గాడ్సేకి. ఆ గాడ్సేనే సోనియా గాంధీ తప్ప ఇంకొకరు కాదు. విజయనగరం తమ్ముళ్ళు, ఒక మహానుభావుడు గురజాడ అప్పారావు పుట్టిన గడ్డ. ఇప్పుడే నేను ర్యాలీలో వచ్చాను. నేను చాలా ఆనందపడ్డాను. ఆ ఇంటి పక్కనే వచ్చాను. ఇంటి పైన కూడా బోర్డు ఉంది. ఏం తప్ప చెప్పాడు తమ్ముడు గురజాడ అప్పారావు ఆ రోజు? ఏం చెప్పాడు?
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పిన వ్యక్తి గురుజాడ అప్పారావు. ఏం చేశారు ఈ కాంగ్రెస్ దొంగలను అడుగుతున్నా? మట్టి కంటే హీనంగా మనల్ని చూశారు, రాళ్ల కంటే హీనంగా చూశారు. మనకు ఒక మనసుందని ఆలోచన లేకుండా చేశారంటే బాధేస్తుంది, ఆవేశం కలుగుతుంది. ఈ రోజు ఈ విజయనగరం తెలుసుకుంటే ఘంటసాల, సుశీల ఇక్కడనే సంగీతాన్ని నేర్చుకున్నారు. తమ్ముళ్ళు దేశానికి సంగీతాన్ని ఇచ్చారు. ఒక పక్కన చూస్తే దానకర్ణుడు పివిజి రాజు జన్మించిన జిల్లా, జన్మించిన ప్రదేశం ఈ జిల్లా. సర్వస్వాన్ని ఆయన త్యాగం చేశాడు. మా అశోక్ గారు ఇప్పుడే చెప్పారు, పైడి తల్లి జాతరకు కూడా ఆ కుటుంబానికి గౌరవం లేకుండా చేశారంటే ఈ బొత్స ఎలాంటి వాడో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే కాదు, హరికథ మూల పురుషుడు ఆదిభట్ల నారాయణదాస్ కూడా ఈ జిల్లా నుంచే వచ్చాడు. ఆ జిల్లా నుంచే నా ప్రజా పోరాటం ప్రారంభిస్తున్నాను. తమ్ముళ్ళు, నేను పట్టుకుంటే వదిలిపెట్టను, సాధించే వరకు పోరాడతాను. నా జీవితంలో అపజయం అనేది లేదు. ఎవరైనా తెలుగు వాడి జోలుకొస్తే కబద్దార్ మీ అంతు చూస్తాను తప్ప వదిలిపెట్టాను. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి మహాపురుషులు పుట్టిన జిల్లా ఇది. అయితే తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే తులసి తోటలో గంజాయి మొక్క మారిగా ఈ బొత్స పుట్టాడు ఈ జిల్లాలో, మన కర్మగాలి. ఈ బొత్స గంజాయి మొక్క అవునా కాదా? అవుననే వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమ్ముళ్ళు, ఈ దేశంలో ఒక పెద్ద అవినీతి ఆనకొండ సోనియా గాంధీ, ఒక అవినీతి ఆనకొండ పాము. ఆమె సృష్టించిన ఆనకొండలే ఈ బొత్స, ఈ జగను. ఊరికొకరిని సృష్టించింది ఆ మహాతల్లి. చాలా బాధేస్తుంది. నేను అడుగుతున్నా, ఈ దేశంలో సమస్యలన్నిటికీ కారణం సోనియా గాంధీ, అవునా కాదా? అవుననే వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎంత బాధ తమ్ముళ్ళు. ఒక్కొక్కసారి బాధ, ఆవేదన, మనస్సు కూడా బాగా బాధ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. బాధల్లో వచ్చాను, కష్టాల్లో వచ్చాను. మీరందరూ కూడా ఈరోజు విభజన తర్వాత నిరుత్సాహపడిపోయారు. అంతేకాదు, ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో బాధపడుతున్నారు. మీరు చూశారు, 6 నెలలుగా ఏ రోజు నేను నిద్రపోలేదు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. మీకు న్యాయం చేయాలని తొక్కని కడపంటూ లేదు తమ్ముళ్ళు. అందరి దగ్గరికి వెళ్ళాను. నాకు అవసరం లేదు, నేను లైసెన్స్ కోసం పోలేదు, నా సొంత పదవి కోసం పోలేదు. తెలుగు జాతికి న్యాయం చేయమని ఢిల్లీలో, వేరే రాష్ట్రాల్లో అందరి దగ్గరికి వెళ్ళాను. ఒక్కసారి కాదు తమ్ముళ్ళు, 10 సార్లు వెళ్ళాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడమన్నాను. తెలుగు జాతి అది చిచ్చు పెట్టొద్దని చెప్పాను. న్యాయం చేయమన్నాను, సమధర్మం చేయమన్నాను. పనికి మాలినటువంటి జయరాం రమేష్ ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏదో సోనియా గాంధీ చెప్పింది, అదే మరిగా రాహుల్ గాంధీ చెప్పాడు, సీమాంధ్రకు భిక్షమేశానని చెప్తున్నాడు ఈ యొక్క జయరాం రమేష్. నీ భిక్షం మాకు అవసరం లేదు. కబద్దార్ జాగ్రత్త.
ఇప్పటికీ మమ్మల్ని అవమానం చేసి మళ్ళా పుండు మీద కారం మారిగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఉండమని జయరాం రమేష్ హెచ్చరిస్తున్నా. బాధ కలుగుతుంది. ఇక్కడుండే తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా? సమన్యాయం జరిగిందా మనకు? కేంద్రం సహాయం చేసిందా మనకు? ఎక్కడికి పోయాం తమ్ముళ్ళు? మీరు టీవీలు చూడలేదు? చూశారా లేదా? టీవీలు జరిగిన నాటకం చూశారా లేదా? మీరు అన్యాయం అవునా కాదా? మీకు అన్యాయం జరిగితే నేను ఈ దుర్మార్గులు చెప్పినట్టు నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడుండే మీకు తెలంగాణలో ఉండే తెలుగు జాతి పైన కోపం లేదు, అవునా కాదా? తెలంగాణ ఉండే ప్రజలకి సీమాంధ్ర ప్రజల మీద కోపం లేదు. మన కోపం సోనియా గాంధీ, సోనియా గాడ్సే, అవునా కాదా? విభజన చేసిన విధానం, కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మనల్ని ఆడుకున్నారు, ఫుట్బాల్ మారుగా ఆడుకున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, మీరందరూ అధైర్యపడిపోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుర్మార్గులు మాట్లాడతారు 6 నెలలు ఉండండి, మేము ఒక కమిటీ వేస్తాం, రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయిస్తామని. నేను అడుగుతున్నా ఈ దుర్మార్గుల్ని, మీరేమీ చేయొద్దండి. కొత్త ప్రభుత్వం వస్తుంది, మేమే నిర్ణయించుకుంటాం. ఎక్కడ క్యాపిటల్ కట్టాలో మేమే నిర్ణయించుకుంటాం. నిన్న మొన్న తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారు. ఈ రోజు మళ్ళీ సీమాంధ్రలో చిచ్చు పెట్టాలని ఈ దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, ఎంత బాధేస్తుందని అడుగుతున్నా. అదే మార్గం ఈ రోజు మీరు చూడండి, కొత్త రాజధాని ఎక్కడ పెట్టాలనో మనకు తెలియదు. ఉద్యోగస్తులందరికీ జీతాలు వస్తాయో లేదో తెలియదు. అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి నిధులున్నాయో లేదో అనే భయం. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు. ఏం తమ్ముళ్ళు మీరు అరుస్తున్నారు? జాబు కావాలంటే బాబు రావాలని. వాస్తవం తమ్ముళ్ళు, హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.